ఇక మరో ఉగ్ర కుట్ర భగ్నమైంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విధ్వంసానికి స్కెచ్ వేసి దాడులకు సమాయత్తమైన ఐసిస్ ముఠాను అరెస్ట్ చేసింది గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. దాడుల కోసం ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నారన్న సందేహంతో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది ఏటీఎస్. పట్టుబడ్డ వారి పేర్లు డాక్టర్ అహ్మద్, సోహెల్, అజార్ సైఫీ. వీరిలో ఒకడు హైదరాబాద్ వాసి. గుజరాత్కు వచ్చి ఆంధ్రప్రదేశ్ నెంబరున్న వాహనంలో తిరిగేవాడు. బుక్స్ లో దాచిపెట్టిన 3 ఆయుధాలు, బుల్లెట్లు, ప్లాస్టిక్ డబ్బాలో 4 లీటర్ల క్యాస్టర్ ఆయిల్ కూడా దొరికింది. చైనాలో చదువుకుంటూ కొందరు విదేశీయులతో సంబంధాలు పెట్టుకొని డెడ్ డ్రాప్ విధానంలో ఆయుధాలను సేకరించినట్లు గుర్తించారు. లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్ సహా కశ్మీర్లో కూడా వీళ్ల కదలికలను గుర్తించారు. గతేడాది నుంచి నిఘా ఉంచి ఆయుధాల తయారీ, సరఫరాకు సంబంధించిన ఆధారాలు సేకరించి డైరెక్ట్ యాక్షన్లోకి దిగారు అధికారులు. కొన్ని ఆయుధాలను, విషపూరిత పదార్థాలని కూడా సీజ్ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా 5 అల్ ఖైదా ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు ఏటీఎస్ అధికారులు. ఇవాళ అరెస్ట్ అయిన వారు 3 2 టెర్రరిస్ట్ మాడ్యూల్స్ కి పనిచేస్తున్నట్లు తేలింది. ఎక్కడెక్కడ దాడులకు, పేలుళ్లకు ప్లాన్ చేశారు, వాళ్లకు ఆసరానిస్తోంది ఎవరు? ఇలాంటి సమాచారాన్ని రాబట్టే పనిలో ఉంది ఏటీఎస్. మా ప్రతినిధి రంజిత్ మరింత సమాచారం అందిస్తారు. రంజిత్, అరెస్ట్ అయిన 3లో ఒకరు హైదరాబాద్ కి చెందిన వారు అంటున్నారు. సో భాగ్యనగరంతో ఐసిస్ టెర్రర్ లింక్స్ ఉండడాన్ని ఎలా చూడాలి? అలానే డెడ్ డ్రాప్ పద్ధతిలో ఆయుధాల సేకరణ అంటున్నారు. ఏంటి డెడ్ డ్రాప్ విధానం? ఉగ్రవాద కుట్రలో భాగంగా వీరంతా కూడా ఆయుధాలు సమకూర్చుకున్నటువంటి క్రమంలోనే ఏటీఎస్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో 3 వ్యక్తులు పట్టుబడ్డారు. సయ్యద్ మొయిదుద్దీన్ హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తి, ఫ్రాన్స్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఐఎస్కేపీలో యాక్టివ్ మెంబర్గా మారినట్టు గుర్తించారు. ఐఎస్కేపీ అనేది ఇస్లామిక్ స్టేట్ ఖోరసన్ ప్రావిన్సెస్ అనేటువంటి సలాదీ జిహాదీస్కి సంబంధించిన టెర్రర్ గ్రూప్. సో వీళ్ళంతా కూడా ఇప్పుడు సౌత్ ఏషియాలో వీళ్ళకి సంబంధించిన టెర్రర్ యాక్టివిటీ నిర్వహిస్తున్నారు. సో ఇండియాలో కూడా దాడులు నిర్వహించడం ద్వారా తమ ఉనికి చాటుకోవాలన్నటువంటి దాంతో కూడా వీరు పెద్ద ఎత్తున ఉగ్ర కుట్రలకు పాల్పడినట్టు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. అయితే వీరి నివాసాల్లో సోదాలు చేసేటువంటి క్రమంలో కావచ్చు, వీరు ఎక్కడైతే వీరికి సంబంధించిన రూమ్స్లో సోదాలు చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఇటు పేలుళ్లలో భాగంగా పెద్ద ఎత్తున ముడి సరుకులు వీరంతా కూడా సమకూర్చుకున్నారు. ఇక్కడ 5 లీటర్ల క్యాస్టర్ ఆయిల్ కావచ్చు, ఆ తర్వాత 30 రౌండ్స్ సంబంధించిన బుల్లెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కుట్ర చేయాలన్నటువంటి దాంతోనే వీరన్నీ ఈ మొత్తం మందుగుండె సామాగ్రి కావచ్చు, ఇతర వాటన్నింటిని వస్తువులన్నింటినీ కూడా వీరు సేకరించినట్టు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. సో ఇక్కడ హైదరాబాద్కి చెందినటువంటి మొయినుద్దీన్ అన్నటువంటి వ్యక్తి ఫ్రాన్స్ నుంచి వచ్చిన తర్వాత ఐఎస్కేపీ టెర్రర్ మాడ్యూల్లో చాలా కీలక వ్యక్తిగా పనిచేస్తున్నారు. సో ఇప్పుడు ఆయన అదుపులోకి తీసుకొని వీరికి ఎవరు ఆయుధాలు సమకూరుస్తున్నారు, వీరి కుట్ర ఏంటి, ఎక్కడ పేలులకు పాల్పడాలనుకుంటున్నారు, ఇప్పటివరకు ఎన్ని చోట్ల రెక్కి నిర్వహించారు. సో ఇప్పుడు 3 పట్టుబడ్డటువంటి మాత్రం ఈ పట్టుబడ్డటువంటి వ్యక్తిలో సయ్యద్ మొయిదుద్దీన్ అన్నటువంటి వ్యక్తి హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇంకా దేశంలో ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ఉగ్ర కుట్రలకు ఏమన్నా ప్లాన్ చేశారన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఏటీఎస్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పుడు 18వ తేదీ వరకు రిమాండ్ తరలించారు కాబట్టి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత వీరు ఏ రకమైనటువంటి దాడులకు ప్లాన్ చేశారన్నటువంటి అంశంపై కూడా ఫర్దర్గా ఏటీఎస్ అధికారులు దర్యాప్తులో తేల్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఐఎస్కేపీ అనేటువంటి ఈ టెర్రర్ గ్రూప్ ఇప్పటివరకు సౌత్ ఏషియాలో చాలా చోట్ల ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కావచ్చు, ఆ తర్వాత కాబూల్ ఎయిర్పోర్ట్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. సో గుజరాత్ కావచ్చు, ఇండియాలో ఇతర మెట్రో సిటీస్లో దాడులకు పాల్పడడం ద్వారా తమ ఉనికి చాటుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఐఎస్కేపీ మాడ్యూల్ పనిచేసినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఏటీఎస్ అధికారులు ఈ 3ని అదుపులోకి తీసుకొని వీరికి ఎవరెవరు సహకరించారు, ఇంకా ఎక్కడెక్కడ పేలులకు కుట్ర పన్నారన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఏటీఎస్కి సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది.